హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు చూసుకుంటే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 49 వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించింది. ఇందులో చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్వి జనరల్ 21 పోస్ట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్లో 4 పోస్టులు, ఓబీసీకి సంబంధించి 12, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, టోటల్ 49 వేకెన్సీస్ ఉన్నాయి. దీని సెలక్షన్ ప్రాసెస్ 3 ఫేజ్లో జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్. ఫేజ్ 2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 21/8/2021 స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేటు 20/9/2024. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేస్తారు. అది వెబ్సైట్లో, ఐఆర్డీఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఉన్నాయి. పీడబ్ల్యూబీడి అభ్యర్థులకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ వాళ్ళకి 13, జనరల్ అన్రిజర్వ్కి 10 years ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యాక్చువల్గా 5 posts ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 60% మార్క్స్తో 7 పేపర్స్ కూడా ఏఐఏ యాజ్ పర్ 2019 సర్క్యులం ప్రకారం క్వాలిఫికేషన్ అయి ఉండాలి. ఫైనాన్షియల్ సెక్టర్లో 5 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ మినిమం 60% క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా థర్డ్ వన్ లాలో చూసుకున్న 5 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా విత్ మినిమం 60%తో క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా ఐటీ సెక్టర్లో 5 పోస్టులు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో 60%తో క్వాలిఫై ఉండాలి. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కూడా 60% క్వాలిఫై ఉండొచ్చు. అండ్ రీసెర్చ్ దీంట్లో చూసుకుంటే 5 పోస్టులు ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీలు 2 years ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, క్వాంటిటీ ఎకనామిక్స్లో కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్స్లో కానీ చేసి ఉండాలి. 60%తో క్వాలిఫై ఉండాలి. జర్నలిస్ట్లో 24 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60%తో క్వాలిఫై ఉంటే సరిపోతుంది. ఇక నోట్లో చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అని కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా పైన అప్లై చేసుకునేవారు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి యూనివర్సిటీ కానీ, ఇన్స్టిట్యూట్, బోర్డు, రికగ్నైజ్డ్ గవర్నమెంట్లో బాడీస్ నుండి వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకొని ఉండాలి. అదేవిధంగా పైన అప్లై చేసుకునేవారు వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఈచ్ వన్గా అప్లై చేసుకోవచ్చు. ప్రతిదానికి సెపరేట్గా అడ్మిషన్స్ ఫీజు అనేది సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది, వేరే అదర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్నా సరే. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈక్వలెంట్ CGPA పాయింట్స్ ఇచ్చారు. 6.75, 10 pointsకి వస్తే ఫస్ట్ క్లాస్ అని 60%, 6.25 వస్తే సెకండ్ డివిజన్ అని 55%, 5.75తో సెకండ్ వన్ వస్తే 50% అని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 29/2024. అప్లికేషన్ యొక్క రిసిప్ట్ తీసుకున్న లాస్ట్ డేట్ 20. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మీరు చూడవచ్చు. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైప్లో. ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ టైప్. ఫేజ్ 3 ఇంటర్వ్యూ. ఫేజ్ 3 ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ ప్రకారం. అదేవిధంగా ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చూసుకుంటే ఇక్కడ సబ్జెక్ట్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 questions, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions, జనరల్ అవేర్నెస్ 40, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40. టోటల్ 160 questions, 160 marks. టోటల్ టైం వచ్చేసి 90 minutes ఇస్తారు. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ or హిందీలోనే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 ఇంగ్లీష్ or కంప్యూటర్లో జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి 1/4 మార్కు అనేది రాంగ్ ఆన్సర్స్కి పడుతుంది. నెగిటివ్ మార్క్ ఉంది 1/4. డిస్క్రిప్టివ్ టైప్లో సెకండ్ ఫేజ్లో చూసుకుంటే
పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉన్నాయి. పేపర్ 1లో ఇంగ్లీషు, పేపర్ 2లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంపాక్ట్ ఇన్సూరెన్స్ కింద. పేపర్ 3లో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. డిస్క్రిప్టివ్ టైప్లో క్వశ్చన్స్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆన్సర్స్ మీద రాయాల్సి ఉంటుంది. టోటల్ 300 క్వశ్చన్స్, 180 మినిట్స్. ఒక్కొక్క ఫేజ్కి సెపరేట్గా ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ ఫేజ్ 3 ఇంటర్వ్యూ. దీనికి కాల్ లెటర్ అనేది మనము IRDAI వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరులో ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్స్. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. వాళ్ళే సెలెక్ట్ చేసి మనకి కాల్ లెటర్ అని పంపిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాదు, కలకత్తా, ముంబై, నవీ ముంబై, థానే, MMR రీజియన్, ఢిల్లీ, NCRలో ఉన్నాయి సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ప్రతి ఫేజ్కి కూడా సెపరేట్ కాల్ లెటర్స్ పంపిస్తారు. అదేవిధంగా ప్రతి ఫేజ్కి కూడా సెపరేట్ కాల్ లెటర్స్ పంపిస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు మీరు. SC, ST, PWB వాళ్ళకి 100 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అవి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అనేది వచ్చేసి 750 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు ఎగ్జామినేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 750 రూపీస్, టోటల్ 850 రూపీస్ పడుతుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ వచ్చే సమయంలో మీరు అప్లై చేసిన ఆన్లైన్ కాపీ ఉండాలి. అదేవిధంగా ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు ఫేజ్ 2కి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి 2 or 3 ఫొటోస్ మీరు క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది, ID ప్రూఫ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు గైడ్లైన్స్ ఫర్ విజువల్లీ ఇంపేర్డ్ క్యాండిడేట్స్. 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ టైంలో 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం అవుతుంది ప్రతి అవర్కి కూడా. ఇంటర్వ్యూ టైంలో మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ప్రింట్అవుట్ ఆఫ్ ది వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్. కాల్ లెటర్ అనేది మీరు జెరాక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఆన్లైన్ అప్లై చేసిన అప్లికేషన్ ఒకటి, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th స్టాండర్డ్ ఉన్న ఓకే. అదేవిధంగా ఒరిజినల్ ఫోటో కాపీ ఒకటి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ లేదా OBC వాళ్ళు కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు OBC సర్టిఫికేట్ ఒకటి క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు లిస్ట్ ఆఫ్ అడిషనల్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ తీసే క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా కంపెనీలో ఎంప్లాయ్ కింద పనిచేస్తున్నా సరే అక్కడ నుండి మీరు రిజైన్ చేసినట్టుగా అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కాల్ లెటర్ అనేది IRDAI వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ద క్యాండిడేట్స్ క్లిక్స్ ద రిలవెంట్ లింక్ కెన్ యాక్సెస్ ద విండో ఫర్ కాల్ లెటర్ డౌన్లోడ్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్, పాస్వర్డ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డౌన్లోడింగ్ కాల్ లెటర్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. మీకు ఇవి ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.